నేడు విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం జరగనుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కీలక నేతలంతా చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో రెండు పార్టీల ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా ఏ విధంగా ముందుకు పోవాలి, గెలుపు దిశగా చేయాల్సిన పనుల గురించి చర్చించనున్నారు. ఈరోజు విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు, ఎవరెవరు సమావేశంలో పాల్గొనున్నారు? సో మొత్తానికి మూడు పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గెలుపు దిశగా చేయాల్సిన పనుల గురించి అని చెప్తున్నారంటే బీజేపీతో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందనుకోవచ్చా? పొత్తుల గురించి, అలాగే పొత్తుల ఎత్తుల గురించి, సీట్ల సర్దుబాటు గురించి ఎప్పుడు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. మార్నింగ్. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా జనసేన టీడీపీ పార్టీ మాత్రమే ఈ యొక్క సమావేశంలో పాల్గొనున్నాయి. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా మనం చూసినట్టయితే టీడీపీ నుంచి అయితే కింజరపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్, కొడికలపూడి గోవిందరావు, బొమ్మి నాయకర్, పాలవలస యశస్విని. ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క కమిటీలు ఏదైతే ఉందో గతంలో కూడా పలు దఫాలుగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. అనేక అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. కానీ ఈ రోజు భేటీలో ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే మేనిఫెస్టో సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ మేనిఫెస్టో సంబంధించిన అంశాలతో పాటు రానున్నటువంటి రోజుల్లో జనసేన టీడీపీ ముందుకెళ్లే అంశాలపైన సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా బహిరంగ సభలపైన, ముఖ్యంగా ఎలక్షన్ దగ్గర పడుతుండటంతో దానికి సంబంధించి బహిరంగ సభలను ఏ విధంగా లీడ్ చేయాలి, ఏ పార్టీల్లో ఎవరెవరు ముందుకు వచ్చి ఎక్కడ ఏ విధంగా బహిరంగ సభలు పెట్టాలి, అదేవిధంగా కేంద్ర నాయకత్వం కనుక ఓకే అనుకుంటే కనుక. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.